అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. నర్సరీ చూడగానే ప్రాణం లేచొస్తది కదండీ! మా ఊరి దగ్గర బూరుగుపూడిలో ఒక నర్సరీ ఉన్నదని తెలిసిందండి. దగ్గరగా ఉంది కదా అని చెప్పేసి ఇవాళ మార్నింగే 10కి మా డ్రైవర్ని తీసుకుని వెళ్ళాను. మొక్కలను చూడగానే ఇంకా ఎంత ఉత్సాహం వచ్చిందోనండి. ఆ గులాబీ పువ్వుల్ని అది చూడగానేని. రోడ్డు మీదకే ఉన్నదండి నర్సరీ. విజయదుర్గ నర్సరీ అని చెప్పేసి బూరుగుపూడిలో ఉన్నదండి. అంటే మా ఊరికి ఒక 3-4 కిలోమీటర్స్ అనమాట. ఇదేనండి చిన్న నర్సరీ అండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. కొంచెం షేడ్ నెట్ వేశారు. ఏదో చిన్న నర్సరీ అండి, పెద్ద నర్సరీ ఏం కాదు. చిన్న నర్సరీ అండి. అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయండి ఇక్కడ. చూడండి చాలా పచ్చగా ఉన్నాయి. ఈసారి నేను కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకుని పెట్టాలండి. చాలా అందంగా ఉంటాయండి అవి కూడా. అవి మొక్కలన్నీ చూస్తున్నానండి. కొన్ని మొక్కలు తీసుకున్నాను. మనకు నర్సరీకి వెళ్ళామంటే మనం ఏమీ తీసుకోకుండా రాం కదండి. అసలు మల్లెంట్ల గురించి వెళ్ళానండి. మల్లెంట్లు లేవు, మల్లె మొక్కలు. ఒక విరజాజి మొక్క అది తీసుకున్నాను. ఓ ముద్ద మందారం, ఒక రేఖ మందారం ఇవన్నీ తీసుకున్నా. 2 నాటు గులాబీలు తీసుకున్నాను. చిన్న నర్సరీ అండి, ఊరికి పెద్ద నర్సరీ కాదు. విలేజెస్లో ఎలా ఉంటాయండి, చిన్న చిన్న నర్సరీలు ఉంటాయి. కొద్దిగా ప్లేస్లోనే వాళ్ళు ఏదో కొంచెం పెట్టుకుని వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకుంటారు. ఆవిడేనండి నర్సరీ ఓనర్. బయటికి వెళ్ళాడంట. నర్సరీ నడిపే అబ్బాయి వాళ్ళ మిస్సెస్ చూపిస్తుంది అనమాట. అదిగోండి ఆ ఎల్లో కలర్ క్రాటన్స్ కూడా తీసుకున్నాను నేను. మా డ్రైవర్ తీసాడండి, సరిగ్గా తీయలేదు, కొంచెం కదిపేస్తున్నాడు. దానికి నేను వాయిస్ మెసేజ్ ఇచ్చుకుంటున్నాను. అదిగో నాటు గులాబీలు తీసుకుంటున్నాను నేను. వంగిని పింక్ కలరుని వైట్ ఒకటి తీసుకున్నాను. రీజనబుల్ రేట్లేనండి. ఇదిగోండి వైట్ 30 రూపాయలండి. ఇది ముద్ద మందారం ఏమో 40 రూపాయలు తీసుకున్నారు. ఒక సంపెంగ మొక్క ఒకటి తీసుకున్నాను, 50 రూపాయలు. అంటే చిన్న మొక్క అండి, అది పెద్ద మొక్క కాదు. పెద్ద మొక్క అయితే 200 అండి. ఇక్కడ లేవండి ఆ పెద్ద మొక్కలు. చిన్న మొక్కే తీసుకున్నాను నేను. అది ముద్ద మందారం తీసుకున్నాను. అలా ఒక 8-10 మొక్కలు తీసుకున్నాను నేను, కౌంట్ చేయలేదు. క్రాటన్స్తో 10 మొక్కలు అనుకుంటా అండి. ఒక పునాస్కాపు మామిడి మొక్క కూడా తీసుకున్నానండి. ఇగోండి విరజాజి. ఇది ఒక నాటు గులాబీ పింక్ కలరు. ఇగోండి క్రాటన్స్ ఒక 2 తీసుకున్నాను నేను. ఏదో నర్సరీకి వెళ్ళాను కదా, ఏదో ఒకటి తీసుకోవాలి కదా. నాకు మొక్కలంటే పిచ్చి కదండి. ఇంకా నర్సరీకి వెళ్తే వెనక ముందు చూడను. ఏయో ఇంకో రెడ్ కలర్ మందారం అండి, కొంచెం ఎండకు వడిలిపోయింది. ఇవి తీసుకుని వచ్చేసానండి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓ లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. అది గుళ్ళో ఉంటుంది కదండి, ఒక కలర్ ఉన్నది. ఇది పింక్ కలర్, నూరు వరాలు ఏదో అంటారు దీన్ని, పేరుకు గమ్మున గుర్తు రావట్లేదు. తీసుకున్నాను అనమాట అవి. ఇవండి మా ఏడీనియం పూలు పూస్తున్నాయి కదండి, అది చాలా బాగున్నాయి కదండి పింక్ కలర్లోని. అదిగోండి అది పునాస్కాపు మామిడి మొక్క తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం ఒక 1 వీక్ కానీ ఒక 15 డేస్ కానీ ఉంచండి. ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం తగ్గిన తర్వాత వేసుకుంటానండి. కొంచెం ఏమన్నా చిరుజల్లులు గట్టా పడితే
ఆ వర్షాల్లో కొంచెం గ్రో బ్యాగ్స్ కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. అవి కూడా తెప్పించుకున్నాకండి వేసుకుంటాను. ఇగోండి ప్రజెంట్ నా మొక్కలు ఇవే నా ప్రపంచం అండి. ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.